ఈ వీడియో మీరు జనవరి 25 లోపు చూస్తున్నారు అంటే సాక్షాత్తు ఆ సూర్య భగవానుడి అనుగ్రహం మీపైన మీ కుటుంబం పైన ఉన్నట్టే. అక్షరాల 22 సంవత్సరాల తర్వాత వస్తున్న మహారథ సప్తమిది. సూర్య భగవానుడు అంటే సాక్షాత్తు మన కంటికి నేరుగా కనిపించే ప్రత్యక్ష దైవం. ఈ రథ సప్తమిన సూర్య భగవాన్ని పూజించినా లేదా ఆయన్ని తలుచుకున్నా మనకి మన కుటుంబానికి ఉన్నత ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు. ఆ రోజు సూర్య భగవానుడికి ఇష్టమైన ఈ పనులు ఖచ్చితంగా చేయండి. నేను చెప్తున్న ఈ పనులు మీరు చేయటం వల్ల మీకు మీ కుటుంబానికి ఆ సూర్య భగవానుడు ఆయురారోగ్య ఐశ్వర్య కటాక్షాలను ప్రసాదిస్తారు. అటువంటి ఈ రోజుని మహారథ సప్తమిగా జరుపుకుంటారు. జనరల్ గా సంవత్సరంలో 24 సప్తములుంటాయి. ఈ 24 సప్తములలో చాలా ఉన్నతమైన సప్తమి ఈ రథ సప్తమి. అది కూడా మహా అద్భుతంగా ఆ సూర్య భగవానుడికి ఇష్టమైన ఆదివారం ఈ రథ సప్తమి వచ్చింది. నేను మహారథ సప్తమి అని ఎందుకంటున్నానంటే 22 సంవత్సరాల తర్వాత వస్తున్న సప్తమిది. అది కూడా ఆదివారం నాడు రావడం మహా అద్భుతమని మన పండితులు చెప్తున్నారు. మన శాస్త్రం ప్రకారం ఆ రోజు వచ్చే సూర్య కిరణాలు